10 ఏళ్ళు అయింది. మా కింద స్థానంలో నాయకులు ఉన్నారు. వాళ్ళ మీద వ్యతిరేకత ఉండొచ్చు, మా మీద కొంత వ్యతిరేకత ఉండొచ్చు. వ్యతిరేకత ఉంటేనే కదా ఓడిపోయినాం కదా. మేమేం బాగా పనులు చేసిరు మా సర్పంచులు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సర్పంచులు చేసినంత పని, ఈ ఎంపీటీసీలు చేసినంత పని ఎవరు చేయలే. ఒక్క ఊర్లో మట్టి రోడ్ లేదు. వైకుంఠ ధామాలు, పార్కులు, క్లియరెన్స్, ఎక్కడ కూడా చెత్త లేకుండా ట్రాక్టర్లు. ఒక ఊర్లో మీరు వైకుంఠ ధామాలు కడితే జీవనన్న, అదే వైకుంఠ ధామంలో మొదటి శవంగా సర్పంచ్ గారే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. అంటే ఇప్పుడు పూర్తిగా దాన్ని ఖండిస్తాం మేము. తప్పు, చావు ఎవరికైనా రావచ్చు. అంటే ప్రభుత్వం పెండింగ్ బిల్స్ వల్ల వాళ్ళు పెట్టిన అప్పుల పాలై అట్లా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. పూర్తిగా తప్పు, అవాస్తవం. బిల్లులు వచ్చినాయి, కొంతమందికి రానిది కూడా కరెక్టే, అవి వస్తూ ఉంటాయి. పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది నాయకులు ఉన్నారు కదా, జీవన్ రెడ్డి గారి కంటే సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కదా, వారు ఈ రకంగా ఎవరు విమర్శించనేది మీరు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ మధ్యలో ఇట్లా మాట్లాడుతున్నారంటే మీ వెనకాల ఎవరు చూసి మాట్లాడుతున్నారు? ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నామండి, ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాం. అవును, ఆయన ఎవరినైతే తీసుకున్నారో మీ యొక్క మేనిఫెస్టోలో అదేమో 420 స్కీమ్స్, ఇదేమో 525 స్కీమ్. వాళ్ళ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 23లో వారే ఏమంటున్నారు యాంటీ డిఫెక్షన్ గురించి. పేజ్ నెంబర్ 23లో 13లో వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద Constitution and make defection leaving the original party on which the MLA or MP was elected an automatic disqualification of the membership in the assembly or parliament. మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు డిస్క్వాలిఫై చేస్తాం, 10th షెడ్యూల్ మారుస్తామని. మరి అట్లాంటి సందర్భంలో పార్టీ నుంచి పోయి కన్నా అమ్మ పాలు తాగి రొమ్ము కోస్తే ఎట్లా అండి? తిన్నింటి వాసాలు లెక్క పెడితే ఎట్లా? తిన్నింట్లో ఉంచితే ఎట్లా? మా ఇంట్లో వచ్చి అన్నం తిని మా ఇంట్లో ఉంచితే ఎట్లా? ఎవరైనా ఒక రోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది నేను పార్టీ పెంచి పోషించి అనేక మీరు చేసిన పనులు, వారు చేసిన అవినీతిని మా ముఖ్యమంత్రి గారి మీద వేసి, వారు చేసిన భూ కబ్జాలు మా వాళ్ళ మీద వేసి, వారు చేసిన అవినీతి ప్రకంపనలు మా మీదకి వచ్చి మారడం అయితే సరైన పద్ధతి కాదంటారు. అంతేనా? 100% పద్ధతి కాదని అంటున్నాం. ఇదే పని గతంలో టీఆర్ఎస్ చేసినప్పుడు మీరు సూక్ష్మంగా కొద్దిగా విపులంగా ఆలోచించాలి ప్లీజ్. రాజ్యాంగబద్ధంగా 10th షెడ్యూల్ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారు వచ్చి మెర్జీ చేశారు కాంగ్రెస్ పార్టీని. టీడీపీ ఎమ్మెల్యేలు అత్యధికంగా వచ్చేసి వాళ్ళు వచ్చి పార్టీని మెర్జీ చేశారు. ఇక్కడ మా ఇళ్ళ కండోలు వేయలేము, ఒక్కరిద్దరు కండోలు వేసారు, ముగ్గురు ఉన్నారు. 2/3 మెజార్టీతో చేసింది కాదు. కాబట్టి మేమంటున్నాం విచ్ ఇస్ ఇల్లీగల్. మేమేమో రాజ్యాంగబద్ధంగా వెళ్ళాం, అది కూడా తప్పని ప్రజలు భావించి కావచ్చు. మేము కాదన్నట్టు నువ్వు ఇలా మేనిఫెస్టోలో పెట్టినావు కదా. ఈ మేనిఫెస్టోలో కెమెరామెన్, ఈ మేనిఫెస్టోలో మీరు పెట్టారు కదా 23వ పేజీ 13వ అంశం రాజ్యాంగాన్ని మారుస్తాం. అట్లాంటిది మీరు మార్చుకోవడం సిగ్గుచేటు కదా. ద్వంద్వ నీతి ఎందుకు? రాహుల్ కాంగ్రెస్ వేరు, రేవంత్ కాంగ్రెస్ వేరా? రాహుల్ కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకొని ఢిల్లీ నుంచి వచ్చారు. రేవంత్ గారు అదే దాని మీద తెల్ల వెంకట్రావు గారు, కడియం శ్రీగారు గారు, కడియం కావ్య, రంజిత్ రెడ్డి గారు, దానన్న ఇందరూ అదే స్టేజ్ మీద ఉన్నారు. దాని గురించి మేము వ్యతిరేకిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? 100 కోట్లు 1000 కోట్ల కుంభకోణాలు, అవినీతి, భూములు, భూ కబ్జాలు, భూ అక్రమాలు, ఆ ఇల్లీగల్ లోన్స్ తీసుకున్నారని చెప్పి పోయిరు కాబట్టి అక్కడ పోతే మాఫ్ అవుతుంది అంటే ఎట్లా? ఇప్పుడు మా ఇంట్లో మోసం చేసినోడు, కన్న తల్లి అమ్మ పాలు తాగి తల్లి రొమ్ము కోసినోడు అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కోస్తారు కదా. మీరు నమ్మకండి అంటున్నా. మా గొంతు తడిబట్టతో మా గొంతు కోసాడు, మిమ్మల్ని కూడా కోస్తాడు. రేపు పొద్దున మళ్ళీ ఈడీ సిబిఐలు వస్తే మళ్ళీ ఢిల్లీకి వెళ్తారు, బీజేపీకి వెళ్తారు. ఇప్పుడు ఇవాళ మీరు బెదిరించి మీరు పుప్పాలగూడలో సర్వే నెంబర్ 3 మారిన క్యాండిడేట్లంతా కూడా 100 కోట్ల అవినీతి పరులే అంటారు. మీరు ఏదో ఒకటి మరి ఏదో ఒక తతంగం లేకపోతే ఎందుకు పోతారండి? ఆ తతంగం లేదన్న 2-3 ఉదాహరణలు చెప్తాను. తతంగాలు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, పట్నం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కలిసి పార్ట్నర్లే, ఇద్దరు ఒక్క ఊరోళ్ళే, బ్యాచ్మేటే, క్లాస్మేట్స్. ఇలా రంజిత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఇప్పుడు ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. పుప్పలగూడ రాజేంద్ర నగర్ సర్వే నెంబర్ 341, ఇంకా 200 నంబర్లు చెప్తాను మీకు కొద్దిగా, ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలి కదా, తప్పు చెప్పకూడదు, ట్రోల్ అవుతుంది. అయితే ఏమవుతుంది అంటే దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అవాకీ ప్రాపర్టీ ఉంది, అసైన్మెంట్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది దాంట్లో ఏం చేసి మసిబుద్ధి చేశారో తెలియదు. 29 ఎకరాలు 7 గుంటలు, 277 సర్వే నెంబర్ 282, 340, 341, 342 సర్వే నెంబర్లలో వాళ్ళు
ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 1,40,00,000 స్క్వేర్ ఫీట్ కడుతున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏ ప్రభుత్వం హయాంలో నుంచి మొదలు ఇప్పుడు మేమేమంటాం చీకటి ఒప్పందం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని మా కనుసనగా జరగాలని లేదు కదా. చీకటి ఒప్పందం ఏంటంటే ఈ జితేందర్ రెడ్డి ఆయన వియ్యంకుడు సుదర్శన్ రెడ్డి, ఆయన వెస్టర్న్ కన్స్ట్రక్షన్, ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వియ్యంకుడిని ఈ రంజిత్ రెడ్డిని ఆ కన్స్ట్రక్షన్ ఆయన కల్పించారు. ఎందుకంటే నోటీసులు ఇచ్చారు ఆయన RDO MRO. ఆ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ ఉంది, పాపం 850 మందికి అమ్మిరు. అమ్మిన వాళ్ళందరూ వాపస్ పైసలు తీసుకుంటారు. ముందట కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. నాది ఎప్పుడు అయిపోతుందో తెలియదు ప్రాజెక్టు, అది ఏమైతుందో తెలియదు. అంటే భయపెడుతున్నారా? నేను ఎందుకు భయపడతా చెప్తా ఉన్నా. RDO MRO నోటీసులు ఇచ్చారు. అక్కడ పర్మిషన్ తీసుకొని నడి మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని వదలకుండా దాంట్లో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ పిల్లలు చేసి ఇల్లీగల్. ఈ యొక్క చీకటి ఒప్పందం ఏంటంటే దీంట్లో మీరు ప్రభుత్వం మమ్మల్ని ఏమనొద్దు, మేము మా వియ్యంకుని మీ పార్టీలో జాయిన్ చేస్తా అని జితేందర్ రెడ్డి ఎక్స్-ఎంపీని జాయిన్ చేసి తర్వాత ప్రజెంట్ ఎంపీ రంజిత్ రెడ్డి జాయిన్ అయ్యిండు. దాని గురించి రెండో అంశం, అక్కడ చేగుంట దగ్గర కెనరా బ్యాంకులో గతంలో లోన్ తీసుకున్నాడు. ఆ లోన్లో కూడా ఆయన ఏది అసైన్మెంట్ ల్యాండ్ మీద లోన్ తీసుకున్నాం. అసైన్మెంట్ ల్యాండ్ అది కూడా ఈసీ తీసుకున్నాం. నిన్న చూపించాం కదా మీకు పేపర్లో. అది ఇప్పించింది మీ ప్రభుత్వమే కదా. అది ఇప్పుడు నేను కెనరా బ్యాంక్ మాది కాదు, కేంద్ర ప్రభుత్వం కదా. అందుకోసం మేము ఏమంటున్నామంటే ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు అడ్డుపోయి అడ్డు చేస్తాం, ఇటుపోయి ఇటు చేస్తామంటే ఇవి కప్పిపుచ్చుకుంటే మేము వదలం కదా. రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కదా, ఇవన్నీ తీస్తాం మేము. 100% వస్తాయి కదా. రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది కదా. చాలా మంది అంటారు 2001లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కడు ఏ యాత్ర అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఉపేందర్ గారు ఒకటే అడుగు, ఏ యాత్ర కానీ సింగిల్ స్టెప్ తో స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు అడిగితే ఉంటే తెలంగాణ వచ్చిన గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 2001 నుంచి 2014 దాకా ఉద్యమం చేసి సకల జనులను చేసి వంట వార్పులు చేసి ధర్నాలు రస్తారోకోలు చేసి సకల జనులను కదిలించి 36 జాతీయ పార్టీలు ఒప్పించి సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ ఎట్లా తెస్తుండే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక్కడే అనుకుంటే మేమేమంటున్నాం అంటే అయిపోయిందంటే అయిపోయింది. ఈ మాకు పడుడు లేసుడు కామనే. గోడకి ఎంత స్పీడ్తో బంతి పోతే అంత స్పీడ్తో వాపస్ వస్తుంది. ఎంత స్పీడ్లో మేము ఓడిపోయినామో అంత స్పీడ్లో వాపస్ వస్తాం. 3 నెలల్లో ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఇట్లాంటి అవినీతి వాళ్ళు మాకు పోతేనే బెస్ట్. ఆయనకేం తక్కువ చేసినామండి. ఒక కోళ్ళకు సూదులు ఇచ్చేటోడు, మనుషుల డాక్టర్ కాదండి ఆయన, కోళ్ళ డాక్టర్. కోళ్ళకు సూదులు ఇచ్చోని తీసుకొచ్చి కోళ్ళ దానా అమ్ముకుని కోళ్ళ మందులో నమ్ముకుని ఒక కంపెనీలో 5,000కి జీతగాడండి. 10 ఏళ్లలో 1,000 కోట్లకి ఎట్లా పడిగెత్తాడండి? ఒకసారి ఈ మాట మళ్ళీ చెప్తారా? 5,000 జీతగాడు ఆయన. 5,000కు ఒక కోళ్ళ ఫారంలో పనిచేసి దాని తర్వాత పౌల్ట్రీలు ఉంటాయి కదండి, ఆ పౌల్ట్రీలో వెంబడి తిరుక్కుంటా ఇంజక్షన్లు ఇచ్చేది ఈయన, వీళ్ళ ఫ్రెండ్ తిరుపతి రెడ్డి. ఇది ఇద్దరు ఈ మెల్లగా కోళ్ళ దానా సప్లై చేసి కోళ్ళ దానాన్ని పౌల్ట్రీ యజమాని దానా ఇవ్వాల ఉద్దేశం. అది లాస్ కాగానే కోళ్ళ ఫారం ఆ రైతును గుంజుకోవాలి భూమి. అట్లా గుంజుకొని 3,000 ఎకరాలు ఇప్పుడు దగ్గర కబ్జాలు, కొన్ని ఇల్లీగల్, కొన్ని కన్వర్షన్లు, కొన్ని రకరకాలుగా